హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన న్యూస్ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ అట్ కల్పకం తమిళనాడు అటైన్ క్రిటికాలిటీ. ఈ న్యూస్ మనకి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి విషయంలో ఇండియా ఆత్మనిర్భర్ భారత్ బాటలో నడుస్తుందనే చెప్పాలి. అంటే భారత్ తనకు కావాల్సిన అవసరాలను తానే సమకూర్చుకోవడం, దాన్ని ఆత్మనిర్భర్ భారత్ అంటారు. ఈ న్యూస్ మనకి ఇంకా అప్రిషియేట్ చేయాలంటే మనకి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏంటా డీటెయిల్స్ అంటే, అసలు మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరుగుతుందో మనం జస్ట్ క్లుప్తంగా తెలుసుకుందాం. మామూలుగా మనం కోల్ యూస్ చేస్తాం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. ఈ కోల్తోని మనం హీట్ని జనరేట్ చేసి ఆ హీట్తో మనం వాటర్ని హీట్ చేసి దాంతో స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్తో మనం టర్బైన్స్ రన్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ విధంగా మనం జనరల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ యూస్ చేసి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే దాన్ని న్యూక్లియర్ పవర్ అంటారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కోల్కి బదులు మనం న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయిన న్యూక్లియర్ ఎనర్జీని తీసుకొని అక్కడి నుంచి మనం హీట్ని అందిస్తాం అన్నమాట. ఈ హీటే మనకి టర్బైన్స్ రన్ చేస్తుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అంటే కోల్ దగ్గర నుంచి జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ అరౌండ్ మనకి 51% వరకు మనం జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ కోల్ దగ్గర నుంచే వస్తుంది. కేవలం 3% మనకి న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి అని అంటారు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ లైక్ 3% అని చెప్పాను కదా. సో దాని కాంట్రిబ్యూషన్ ఎంత? 7.5 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి బడ్జెట్ 2025 to 26 టార్గెట్ ప్రకారం ఈ న్యూక్లియర్ పవర్ నుంచే మనం ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం? 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీ నుంచి జనరేట్ చేయాలనుకొని తీసుకున్న ఒక లక్ష్యం అన్నమాట. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ రియాక్టర్ క్రిటికాలిటీ అంటే ఏంటి? ఎందుకంటే మనకి న్యూస్లో మీరు ఆర్టికల్ చూస్తే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని ఉంది అండ్ క్రిటికాలిటీ ఉంది. అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి, క్రిటికాలిటీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే ఈ పర్టికులర్ న్యూస్ని మనం ఇంకా మంచిగా అప్రిషియేట్ చేయగలం. న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఏదైనా ఆటంలో ఉన్న న్యూక్లియస్ దానిలో పార్టిసిపేట్ చేస్తే దాన్ని న్యూక్లియర్ రియాక్షన్ అంటారు. సో మనకి ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్షన్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటే హెవీ న్యూక్లియస్ ఏదైనా న్యూట్రాన్తో బంబార్డ్ అయినప్పుడు, అది స్లో మూవింగ్ న్యూట్రాన్ అయితే అది 2 లైటర్ న్యూక్లియస్గా విడిపోయి అండ్ ఇంకొక 3 న్యూట్రాన్స్ ఇస్తూ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హీట్ ఎనర్జీనే మనం టర్బైన్స్ రన్ చేయడానికి యూజ్ చేస్తూ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాను. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఈ పర్టికులర్ న్యూక్లియర్ రియాక్షన్లో దీన్నే మనం న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటారు. ఈ కల్పకంలో జరిగిన ఈ రియాక్షన్ ఏంటి? ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. అండ్ జనరల్గా ఈ న్యూక్లియర్ రియాక్షన్ అన్నది ఒక చైన్ రియాక్షన్ అవుతుంది. అంటే చైన్ రియాక్షన్ అంటే ఒక్కసారి మనం రియాక్షన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ప్రతిసారి ఆ యురేనియం న్యూక్లియస్తోని న్యూట్రాన్తో బంబార్డ్ చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా దానంతటకు అదే ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది. ఒకసారి ఈ పర్టికులర్ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్లో మూవింగ్ న్యూట్రాన్ యురేనియం 235 అండ్ మనకి 3 న్యూట్రాన్స్ వస్తాయని చెప్పాను కదా. ఇది చైన్ రియాక్షన్ అంటే ఈ న్యూట్రాన్ వెళ్ళి కొత్తగా ఇంకో యురేనియం 235కి బంబార్డ్ అవుతుంది. ఇలా ఈ రియాక్షన్ అన్నది కంటిన్యూ అవుతుంది అన్నమాట. కానీ ఈ రియాక్షన్ మనకి ఇలా కంటిన్యూ అవుతుంటే చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఈ ఎక్కువ ఎనర్జీని మనం సస్టైన్ చేయలేం ఆర్ కంట్రోల్ చేయలేం. ఇది కంట్రోల్ చేస్తూ మనకి కావాల్సిన హీట్ని తీసుకుంటూ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే అలాంటి యంత్రాన్నే మనం న్యూక్లియర్ రియాక్టర్ అని అంటాం. సో ఈ చైన్ రియాక్షన్ కంట్రోలబుల్గా చేస్తే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అన్కంట్రోలబుల్ అయితే అది ఏమవుతుంది? మనం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. సో మనం ఇక్కడ ఈ కంట్రోలబుల్ చైన్ రియాక్షన్ చేయడానికే యూజ్ చేసే యంత్రాన్నే మనం న్యూక్లియర్ రియాక్టర్ అని పిలుస్తాం. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యూయల్, అంటే
మనం దేన్ని ఉపయోగించి మనం ఆ హీట్ని జనరేట్ చేస్తున్నామో దాన్ని ఫ్యూయల్ అంటాం. సో సాధారణంగా దేన్ని ఉపయోగించి మనం ఎనర్జీని జనరేట్ చేస్తామంటే యురేనియం 235, ప్లూటోనియం 239 అండ్ యురేనియం 233 వీటినే ఫ్యూయల్ అని అంటారు. ఇంకొకటి మోడరేటర్స్. సో మోడరేటర్స్ అంటే మీకు ఇందాక న్యూక్లియర్ రియాక్షన్ చెప్పినప్పుడు ఇక్కడ న్యూట్రాన్ అన్నది స్లో మూవింగ్ అని చెప్పాను. ఈ స్లో మూవింగ్ చేయడానికి అంటే ఒక న్యూట్రాన్ దాని స్పీడ్ని తగ్గించడానికి మనం యూజ్ చేసే మెటీరియలే దాన్ని మోడరేటర్ అంటాం. అది కూడా వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్. అండ్ ఇంకొకటి కంట్రోల్ రాడ్స్ మాట. కంట్రోల్ రాడ్స్ పని ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్ని కంట్రోల్ చేయాలని చెప్పాను కదా. కంట్రోలబుల్ రియాక్షన్ నుంచే మనకి ఏమొస్తుందని చెప్పాను, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మనం కొన్ని న్యూట్రాన్స్ని, ఎంత అవసరమైన న్యూట్రాన్స్ను అన్నే న్యూక్లియర్ రియాక్టర్లో ఉంచాలన్నమాట. సో అవసరం లేని వాటిని అబ్జర్వ్ చేయాలి. దానికోసమే కంట్రోల్ రాడ్ అని చెప్పి ఇంకొక కాంపోనెంట్ మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి కూలెంట్ ఉంటుంది. కూలెంట్ ఏంటంటే మనకి జనరల్గా ఇది సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్ కాబట్టి అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయిన హీట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోయి సో న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అది కంట్రోల్ చేయడానికి కూలెంట్ అని ఒక పదార్థాన్ని వాడతారు అన్నమాట. జనరల్గా ఇది హెవీ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ని వాడతారు. సో ఈ కూలెంట్ పని ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్న టెంపరేచర్స్ని తగ్గించడానికి. ఉదాహరణకి మనం ఇప్పుడు కార్ ఇంజన్లో కూలెంట్ వేస్తాం కదా. ఎందుకు? ఇంజన్ వేడెక్కుతుంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, ఎంత అవసరమో అంత టెంపరేచర్ ఉండడానికి రెగ్యులేట్ చేయడానికి. ఈ కూలెంట్ పని కూడా న్యూక్లియర్ రియాక్టర్లో అంతేమా. అండ్ ఈ కూలెంట్ అన్నది హై థర్మల్ కండక్టివిటీ అనే ఫీచర్ ఒకటి ఉండాలి. ఇట్స్ అ కెమికల్ ప్రాపర్టీ అంటారు. హై థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటంటే ఏదైనా మెటీరియల్ నేను వాడితే ఆ మెటీరియల్ త్వరగా వేడిని అబ్జర్వ్ చేసుకోగలగాలి. దాన్నే హై థర్మల్ కండక్టివిటీ. ఉదాహరణకి ఇప్పుడు మీరు హాట్ టీ ఉందనుకోండి, అందులో స్పూన్ పెట్టి వదిలేశారంటే స్పూన్ ఆటోమేటిక్గా వేడెక్కువైపోతుంది కదా. ఎందుకు? ఆ పర్టికులర్ స్టీల్ స్పూన్కి థర్మల్ కండక్టివిటీ అనే ఫీచర్ ఉంది కాబట్టి. సో మనం యూస్ చేసే కూలెంట్కి ఏంటంటే ఆ గుణం ఉండాలన్నమాట. మనం ఇప్పుడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కూలెంట్గా ఏది వాడతారంటే లిక్విడ్ సోడియంగా వాడతారు. అండ్ అందులో కూలెంట్ ఇది గుడ్ కూలెంట్గా పనిచేస్తుంది, కానీ మోడరేటర్గా అది మంచి మోడరేటర్ కాదు. సో మోడరేటర్ అంటే ఏంటి? స్లో డౌన్స్ ద న్యూట్రాన్, స్పీడ్గా వస్తున్న న్యూట్రాన్స్ని స్లో చేయడానికి యూజ్ చేసిన దాన్ని మోడరేటర్ అంటారు. ఇది న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? మనం న్యూక్లియర్ ఫిజన్ని అనుకూలంగా చేసే యంత్రాన్ని మనం న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. ఇవి వాటి కాంపోనెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నాను? క్రిటికాలిటీ. క్రిటికాలిటీ అంటే ఏంటంటే ఇనఫ్ న్యూట్రాన్స్ టు సస్టైన్ చైన్ రియాక్షన్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. అంటే మనకి కరెక్ట్గా ఇప్పుడు చైన్ రియాక్షన్లో మనకి ఎన్ని న్యూట్రాన్స్ అవసరమో, ఎన్ని యురేనియంతో బంబార్డ్ అవ్వాలో అవి చూసుకుంటూ మనం ఆ రియాక్షన్ని కంటిన్యూ చేయగలగాలి. సో ఆ రియాక్షన్ అలా కంటిన్యూ అయితేనే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలం. అంతకన్నా తక్కువ ఉన్నా ఏమవుతుంది? న్యూక్లియర్ రియాక్షన్ అన్నది, ఆ న్యూక్లియర్ ఫిషన్ అన్నది ఆగిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా అది ఏమవుతుంది? అన్కంట్రోలబుల్ అయ్యి అదొక న్యూక్లియర్ వెపన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎన్ని న్యూట్రాన్స్ మనకుంటే కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలమో ఆ స్టేట్ని మనం క్రిటికాలిటీ అని పిలుస్తాం. సో ఏదైనా న్యూక్లియర్ రియాక్టర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసిన న్యూట్రాన్స్ సస్టైన్ చేయగలిగితే దాన్ని ఆ న్యూక్లియర్ రియాక్టర్ అటైన్డ్ క్రిటికాలిటీ అంటాం. ఇక్కడ మనం చూస్తున్న న్యూస్లో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అటైన్డ్ క్రిటికాలిటీ అంటే ఎన్ని న్యూట్రాన్స్ అవసరం ఉంటే ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పని సవ్యంగా చేస్తుందో దాన్నే క్రిటికాలిటీ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ ఫిజనబుల్ మెటీరియల్ అండ్ ఫర్టైల్ మెటీరియల్. ఫిజనబుల్ మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా పదార్థం డైరెక్ట్గా న్యూక్లియర్ ఫ్యూజన్ అయిపోతే అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఫిజనబుల్ మెటీరియల్ అంటారు. ఫర్టైల్ మెటీరియల్ అంటే ఏంటి? ఫర్టైల్ మెటీరియల్ ఏంటంటే ఏదైనా పదార్థం ఇక్కడ డైరెక్ట్గా న్యూక్లియర్ ఫ్యూజన్ అవ్వదు, కానీ న్యూట్రాన్ అబ్జర్వ్ చేసుకొని అది ఇంకో ఫిజనబుల్ మెటీరియల్గా మారితే దాన్ని ఫర్టైల్ మెటీరియల్ అని అంటారు. ఓకేనా? అండ్ ఇండియాలో మన న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే ముఖ్యంగా మనం చెప్పవలసింది ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ యురేనియం రిజర్వ్స్. అంటే ఇండియాలో ఉన్న యురేనియం రిజర్వ్స్ చాలా తక్కువ మాట. అరౌండ్ వరల్డ్లో కంపేర్ చేస్తే లెస్ దెన్ 2% ఉంటాయి. సో ఈ యురేనియం రిజర్వ్స్తోనే మనం మొత్తం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిసి వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం?
ఈ రిజర్వ్స్ మనకి ఇండియాలో ఎక్కడ ఉంటున్నాయి? జార్ఖండ్లో సింగభూమ్ అనే ప్రాంతంలో ఉంటుంది. అలాగే ఏపీలో తుమ్మలపల్లి అనే ప్రాంతంలోనే మనకి దొరుకుతున్నాయి అన్నమాట. సో మిగతా మన రిక్వైర్మెంట్ కోసం మనం మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏంటా దేశాలు? రష్యా, కజకిస్తాన్ అండ్ కెనడా. ఈ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ కానీ మన దగ్గర ప్లెంటీ ఆఫ్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ థోరియం నుంచి కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. మనకి ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి? దాదాపు వరల్డ్లో ఉన్న థోరియం రిజర్వ్స్లో 25% అంటే 25% ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ఇవి మనం వినియోగించుకోవడానికి మనకి హోమీ జహంగీర్ బాబా, ఇతను ఏంటంటే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. ఇతను ఒక స్ట్రాటజీతో వచ్చారు ఎప్పుడు 1954లో. అండ్ మనకి ఈ థోరియం రిజర్వ్స్ అన్నది మానజైట్ శాండ్ అనే రూపంలో మనకి దొరుకుతుంది. ఎక్కడ ఉంటుంది ఇది? ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ముఖ్యంగా కేరళ పరిసర ప్రాంతాల్లో మనకి బీచ్ శాండ్లో మనకి దొరుకుతుంది. అండ్ అలాగే బీహార్లో కూడా మనకి దొరుకుతుంది. ఈ రిజర్వ్స్ని అంటే మన దగ్గర యురేనియం రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి, కానీ థోరియం రిజర్వ్స్ అధికంగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ని అనుకూలంగా మన న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ పాలసీ అన్నది ఉండాలని చెప్పి హోమీ జహంగీర్ బాబా గారు మనకి 1954లో ఒక పర్టికులర్ స్ట్రాటజీని తీసుకొచ్చారు. అదే మనకి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో ఫ్యూయల్ ఏంటంటే యురేనియం 238 ప్లస్ యురేనియం 235ని తీసుకుంటారు. మరి ఈ యురేనియం 235 నుంచి మనం న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, మీకు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఇది ఇక్కడ ఫిజనబుల్ మెటీరియల్ మాట. ఎందుకు ఫిజనబుల్ మెటీరియల్? సో డైరెక్ట్గా న్యూక్లియర్ ఫిజన్ అయిపోయి మనకి హీట్ ఎనర్జీ అన్నది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ యురేనియం 238 ఉంది, చెప్పాను కదా మనకి రిజర్వ్స్ తక్కువ ఉంటాయని చెప్పి. అండ్ ఈ యురేనియం 238 మనకి న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు ప్లూటోనియం 239 ఇస్తుంది. అండ్ ఈ యురేనియం 239 ఏంటి? ఇక్కడ ఫర్టైల్ మెటీరియల్. అండ్ ఈ ప్లూటోనియం 239 అన్నది ఇక్కడ మనకి నెక్స్ట్ స్టేజ్లో ఫిజనబుల్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. అండ్ అతని ప్రణాళిక ప్రకారం ఈ పర్టికులర్ రియాక్టర్ మనకి 30 నుంచి 40 ఏళ్ల వరకు న్యూక్లియర్ పవర్ జనరేట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా అరౌండ్ 3% ఆఫ్ ఎనర్జీ మనకి న్యూక్లియర్ పవర్ నుంచి వస్తుందని చెప్పి. సో ఆ 3% ఆఫ్ ఎనర్జీ ముఖ్యంగా మనకి ఈ రియాక్టర్స్ నుంచి వస్తుంది అన్నమాట. దాదాపు మనకి 23 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ అలాగే సెకండ్ స్టేజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అన్నమాట. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ప్లూటోనియం 239 అండ్ థోరియం 232. ఫస్ట్ స్టేజ్లో ఉన్న ప్లూటోనియం 239 ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్లో ఇన్పుట్గా ఇచ్చి ఇది ఇక్కడ ఫిజనబుల్ మెటీరియల్గా ఉంటుంది అండ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న థోరియం రిజర్వ్స్, ఇండియాలో థోరియం రిజర్వ్స్ ఎక్కువ అని చెప్పాను కదా, ఈ థోరియం రిజర్వ్స్ మన న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు యురేనియం 233 వస్తుంది. అండ్ ఇది గుడ్ ఫిజనబుల్ మెటీరియల్ అన్నమాట. సో ఇప్పుడు కల్పకంలో క్రిటికాలిటీ అచీవ్ చేసింది ఈ పర్టికులర్ రియాక్టర్ అన్నమాట. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇక్కడ మనం మోడరేటర్ని యూజ్ చేయము అండ్ లిక్విడ్ సోడియంని యూజ్ చేస్తాం అన్నమాట కూలెంట్గా. ఎందుకు మోడరేటర్ యూజ్ చేయమంటే మోడరేటర్ పని ఏంటి? యాక్చువల్గా అది స్లో డౌన్ చేస్తుంది న్యూట్రాన్స్ని. కానీ ఇక్కడ మనకి స్లో డౌన్ ఎప్పుడు అవసరం అంటే మనకి న్యూక్లియర్ ఫిజన్ అయ్యి ఎనర్జీ జనరేట్ చేయడానికి అయితే మాత్రం మనకి స్లో డౌన్ చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈ థోరియం నుంచి మనం గుడ్ ఫిజనబుల్ మెటీరియల్ని తయారు చేసుకోవాలని చెప్పి. సో ఇది ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం ఇక్కడ న్యూట్రాన్స్ని స్లో చేయవలసిన ఉద్దేశం కాదు మనం. అందుకే ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్సే ఉంటాయి. సో అందుకే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని పేరు కూడా మనకు వచ్చింది. సో అందుకే ఇక్కడ మనం మీకు ఇందాక చెప్పాను కదా కూలెంట్గా లిక్విడ్ సోడియం అన్నది మంచిది అని చెప్పి. సో ఇక్కడ కూలెంట్ ఉంటుంది కానీ మోడరేటర్ ఉండదు. అండ్ అతని ప్రణాళిక ప్రకారం ఇది 40 to 50 సంవత్సరాలతో వరకు మనకి వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి థర్డ్ స్టేజ్, ఇది థోరియం బేస్డ్ రియాక్టర్. సో మనం ఇందాక ప్రొడ్యూస్ చేసుకున్న యురేనియం 233 మనకి న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు ఎనర్జీ ఇస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న థోరియం రిజర్వ్స్ థోరియం 232 దాన్ని న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు యురేనియం 233 ఇస్తుంది. అండ్ ఈ యురేనియంని ఇక్కడే మనకి రియాక్టర్ లోపలే వాడేయచ్చు అన్నమాట. సో ఇలాగా మనకి 400 to 500 ఏళ్ళ వరకు ఏ డోకా లేకుండా మనం ఎనర్జీ
ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇది అతని స్ట్రాటజీ మాట. అందుకే మీకు ఇందాక స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, ఇండియా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో ఆత్మనిర్భర్ భారత్ ఈ త్రోవలో నడుస్తుందని చెప్పి. సో ఇప్పుడు మనకి కల్పకంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2003లో స్టార్ట్ అయింది. అండ్ దాని కెపాసిటీ ఏంటి, 500 మెగావాట్లు. అండ్ ఎవరు బిల్డ్ చేశారంటే భారతీయ నభిక్య విద్యుత్ లిమిటెడ్. ఇది ఒక కంపెనీ మాట. సో దీన్నే భవ్ని అని కూడా మనం షార్ట్ ఫామ్ లో పిలుస్తాం. అండ్ దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. అండ్ దీని లైఫ్ టైం ఎంత, 40 years మాట. సో ఇదే కాకుండా మనకి నెక్స్ట్ స్టేజ్లో ఎక్స్పెరిమెంటల్గా 3rd స్టేజ్ రియాక్టర్ కూడా ఉంది. దాన్నే మనం కామిని అంటారు, దాన్నే కల్పకం మినీ రియాక్టర్ అని కూడా అంటారు. ఈ డెవలప్మెంట్తో భారత్ ఏమవుతుందంటే మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో మన మీద మనమే ఆధారపడుతున్నాం. అండ్ అలాగే మన టార్గెట్ని రీచ్ అయ్యే అంటే 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ పవర్ బై 2047 అని చెప్పాను కదా, అది రీచ్ అయ్యే స్కోప్లో మనం ఉన్నాం. థ్యాంక్ యూ.